ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం మనము అందరము కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము మనమందరము కలిసి చదువుకుంటాం. రండి నాతో పాటుగా. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ మహిమ కొరకు వాడుకోనండి, మీరే కనబడాలి. నా దేవా, నీ మహిమను దొంగిలించిన ప్రతి ఒక్కరూ కూడా శాపగ్రస్తులగుదురుగాక. దేవా ప్రభువా, నువ్వే మాటలు అనుగ్రహించువాడువు, నువ్వే బోధకుడువు, నీవే గురువువు. ప్రభా, మేమందరము ఇగో నాయన శిష్యునికి కలిగినటువంటి బుద్ధి అనగా వినుబుద్ధిని ప్రభా మాకు పుట్టించి సహాయం చేసి కృపను అనుగ్రహించి, పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధిలో నించినటువంటి మాటలు నిప్పు కణముల వలె మా యొద్దకు తీసుకొని రమ్మని, మా హృదయాలు కాల్చమని నాయనా, యోగ్యముగా యుక్తముగా ప్రభా మేము ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలా సిద్ధపడాలో, రేపటి కొరకు మమ్మల్ని ఎలా సిద్ధపరచుదువో నీ వాక్య లేఖన భాగముల ద్వారా మాతో సూటిగా, స్పష్టముగా, నేరుగా, ధాటిగా, స్పష్టంగా, సరళంగా మాట్లాడమని, కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, నీ దాసుడైన నన్ను హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ దివ్య మనోహరమైనటువంటి ఘనమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము క్రిందికి తెచ్చుకుంటూ నన్ను నేను ఈ పాదాల దగ్గర పడవేసుకుంటూ నోటి మాంద్యము కలిగిన నా నోటిని సరళపరిచి, నా మోకాలని సడలిన మోకాలని సడలిన చేతులను బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన మానవుని జీవితంలో అత్యంత కీలకమైనది, అత్యంత ఉన్నతమైనది, అత్యంత ఉత్తమమైనది, అత్యంత ఉత్కృష్టమైనది. అటువంటి ప్రార్థన మన జీవితంలో ప్రభువును బట్టి మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఆయన పాదాల దగ్గర ప్రార్థించే వారముగా ఉండునట్లు పరిశుద్ధాత్మదేవుడు ఈ లేఖన భాగంలో ద్వారా మనతో మాట్లాడునుగాక. ఒక్క మాటను మాత్రమే మనం ధ్యానిస్తాం, ఆ ఒక్క మాటను మాత్రమే పట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన అనుభవం తక్కువైపోయిందని, ప్రార్థన జీవితము చాలా లేమిగా ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడినట్లు మన హృదయాలు తెరిచి ఈ వాక్యమును మనం ధ్యానిస్తుండగా ప్రభు దగ్గర ఖచ్చితంగా మనము, దేవా ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడు, నా కొరకే మాట్లాడు, నీ యొక్క దాసుని ద్వారా ఏవైతే మీరు బయలుపరచాలని ఆశపడుతున్నారో అది నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నానో, ఏ పరిస్థితులలో ఉన్నానో, ప్రార్థన జీవితం ఒకప్పుడు నా ప్రార్థన జీవితం ఏంటి, ఇప్పుడు నా ప్రార్థన జీవితం ఏంటి, కొంచెము ఆ తారతమ్యాన్ని వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడని ప్రభు మన హృదయాలను ఆయతపరచునట్లు ప్రభు వైపు చూదుముగాక. చూడండి, ఒక మాట, ఇక్కడ ఒక్క మాట మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చుదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఆ ఒక్క మాట గమనించండి. వారు నన్ను ప్రార్థించుచుండగా. ప్రార్థించను కాదు, ప్రార్థన చేసిన తర్వాత కాదు, వారు ప్రార్థన చేయుచుండగా. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలకించాలి. చాలామంది ప్రార్థన మొదలు పెట్టక మునుపు, ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థన చేసిన కొన్ని నెలలు, వార, సంవత్సరాల తర్వాత దేవుడు జవాబును కొంతమందికి అనుగ్రహిస్తాడు. కానీ అతి తక్కువ మందికి ప్రార్థన చేయుచుండగానే వారు దేని కొరకైతే ప్రార్థన విజ్ఞాపన ప్రభు దగ్గర చేస్తారో వారి ఖచ్చితంగా పొందుకునే వారిగా ఉంటారు. నేను ఒక 5 శ్రేష్టమైన విషయాలు మీకు చెప్తాను. అది ఏమిటి అంటే, కొంతమంది ప్రార్థన చేయుచుండగానే వారి జీవితంలో కలిగిన ఒక మహా అద్భుతాలు, నిజముగా
నిజంగా వారు ప్రార్థన చేయుచుండగా ఎందుకు అంత గొప్పదైన విషయాలు జరిగాయి, ఎందుకు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగారు, ఎందుకు అంత గొప్ప దేవుని మార్గాలు తెలుసుకోగలిగారు, ఎందుకు దేవుని చిత్తానుసారముగా వారు గ్రహించగలిగారంటే వారి జీవితంలో 7 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ 7 శ్రేష్టమైన అనుభవాలు మీ ముందుకు తీసుకురావడానికి ముందుగా నేను మీతో ప్రభువారు నాతో చెప్పమన్నటువంటి కొన్ని మాటలు మీ దగ్గర తీసుకొస్తాను. ఒక 5గురిని చూస్తాము. ఎంత అద్భుతంగా వారు ప్రార్థన చేయుచుండగా వారి జీవితంలో ఏం జరిగినాయి, ఎలాగ జరిగాయి 5 మన జీవితంలో ఎందుకు జరగడం లేదంటే వారు 7 శ్రేష్టమైన అనుభవాలు గుండా వెళ్ళి ఉండవచ్చు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మీరు త్వరగా చదివి పెట్టండి. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను. చాలు, ఒక్క మాట గమనించండి. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎంత మాదిరికరంగా ఉన్నారు ఇక్కడ గమనించాలి. మనము ప్రార్థన చేయుచుండగా ఏ రోజైనా మన ముఖము మారిందా? ఆయన ముఖము మారింది అంట. ఇక్కడ ముఖము మారడము అనేది ఏమిటి అంటే ఆ ముఖం యొక్క చెప్పండి ప్రకాశము మారిపోయిందంట. ఎందుకు మారింది? అసలు ఈ ముఖ వికారము లేకపోతే క్షమించండి ముఖ కాంతి మారడము అనేది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదివి పెట్టండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యము ఇచ్చును. ప్రియ సహోదరుడా సహోదరి వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా అది వరకున్న ముఖము లేదట, ప్రార్థన చేస్తుండగా ముఖము మారిపోయిందట. ఈ యొక్క సందర్భం మనం నిర్గమాకాండములో మోషే గారు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం త్వరగా చదవాలి. మోషే సీనాయి పర్వతము దిగుచుండగా ఉండెను. దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించినది గనుక వారు అతనిని సమీపించవెరచిరి. ఎందుకు ఆ ముఖము ప్రకాశించింది? 28వ వచనం చదివి పెట్టండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అక్కడ భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ప్రియ సహోదరుడా సహోదరి వినాలి. మనము తిన్న తిండిని బట్టి త్రాగిన నీళ్ళను బట్టి మన ముఖ ప్రకాశము మారదు. ఏ వ్యక్తి అయితే ప్రభువుతో గడుపుతాడో, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారో ఆయన దగ్గర మనం పాదాల దగ్గర గడిపితే మన ముఖ ప్రకాశం మారుతుంది. మన ముఖ ప్రకాశం మారడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పకనే చెప్తున్నారు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలోని వారి ముఖ లక్షణము వాక్యము అంటే అర్థమేంటో తెలుసా? మన స్వరూప స్వభావాలు మారుతాయి. మొదటిది మన స్వభావం లేక మన స్వరూపం మారిపోతుంది. ఎందుకంటే ముఖము ఏ జ్ఞాపకం చేస్తుంటే మన స్వరూపం మారాలన్నా మన స్వభావం మారాలంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు పాదాల దగ్గర పడాలి, అది మోకరించాలి. అది మొదటిది. ప్రియమైన వారలారా, సమయం లేని కారణం చేత నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, వ్యాఖ్యానం చేయట్లేదు. చూడండి, మరొక రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన అంశం ఏమిటి? ప్రార్థన చేయుచుండగా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజులు 18:38 వచనం. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, ఆవలను, బుగ్గిని దహించి కందకము నందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రియ సహోదరుడా సహోదరి, మరి గుర్తించండి, సేవకులారా, పరిచారకులారా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము, యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం ఏ కార్యము తలపెట్టినా మన జీవితంలో దేవుడు మన ప్రార్థించుచుండగానే ఆ కార్యము సమ్మతి అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడని, యెహోవాయే దేవుడని ఇతరులు అంగీకరించాలంటే
వారి మధ్యనటువంటి సవాళ్ళలో మనం గెలవాలంటే మొట్టమొదటిగా మన స్వరూపం మారాలి. రెండోది ఏంటో తెలుసా, మనము ప్రార్థన చేయుచుండగా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే, అనగా ప్రార్థన చేయుచుండగానే దేవుడైన యెహోవాయే లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి దేవుడని వారు అంగీకరించినట్లు ప్రభు కృప చూపిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా, ఎవరైతే ప్రార్థన చేయుచుండగా, అనగా ఏలియా లాంటి స్వభావం, యేసుక్రీస్తు ప్రభువా లాంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో దేవుడు ప్రార్థన చేయుచుండగా ఏ కార్యము తలపట్టని, అది ఇతరులతో, అన్యజనులతో, నీ ఆఫీసులో కానీ, వ్యాపారంలో, ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ బంధువులు, స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గర మన ప్రభువారే నిజమైన దేవుడని నిరూపించాలంటే గమనించండి, మనం చేయవలసింది ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? ఏలియా చేసినట్టు. అయితే వీరిలో ఉన్న లక్షణాలు 7 నేను తర్వాత చెప్తాను కదా, అది ఎట్లా చెప్తే ఈ యొక్క ప్రార్థన అంగీకరిస్తుందని మనం తర్వాత చూద్దాం. రెండోది, మొదటిది స్వరూపం మారుతుంది, రెండోది దేవుడు సమ్మతి చేస్తాడు, అనగా ఆయన అంగీకరిస్తాడని అర్థం. మూడవ మాట గమనించండి, మూడవ మాట చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవండి అన్న. అందుకు జనులు, అలాగైతే నీమేమి చేయవలనని గడగగా అతడు, లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనము. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం, క్షమించండి అమ్మ. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది, చూడండి, అండర్లైన్ చేయండి, ప్రార్థన చేయుచుండగా, మన అంశం ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? మొదటిది స్వరూపం మారితే, రెండోది మన ప్రార్థనకి దేవుడు సమ్మతిస్తే, మూడోది మన జీవితాల్లో ప్రార్థన చేసేటువంటి భక్తి పరులకి మాత్రమే దేవుడు ఏ రోజైనా సాక్ష్యం పలుకుతాడు. ఏమని పలికాడంటే, నీవు నా ప్రియ కుమారుడు, నీవు నా ప్రియ కుమార్తె. ప్రియ సహోదరుడా, ఇక్కడ నీవు కుమారుడిగా, కుమార్తెగా దేవుని చేత సాక్ష్యం పొందాలంటే నీ జీవితంలో ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొదటిది స్వరూపం, రెండవది సమ్మతి, మూడవదేమో సాక్ష్యము. 4 చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం మనం చదివిన భాగం 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. ప్రియ సహోదరుడా, సహోదరి, వినండి ఈ మాట. ఎవరైతే ఏడ్చుచూ వస్తారో, కన్నీరు కార్చు వస్తారో, దేవుడు వారు ప్రార్థన చేయకుండా, ఎవరికైతే ఈ కన్నీటి ప్రార్థన అనుభవం ఉంటుందో దేవుడు వారు నడిపిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడ నడవాలో మనకు తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఎందుకు నడవాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయకారుగా ఉంటాడు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎలా నడిపించాలో ఆయన సహాయాన్ని నీకు అందించి నడిపిస్తాడు. మొదటిది స్వరూపం మారుతుంది, రెండోది సమ్మతి పరుస్తాడు, మూడోది సాక్ష్యమునిస్తాడు, నాలుగోదేమో సహాయము చేస్తాడు, ఐదోది చివరి చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 9:21. ప్రార్థన చేయుచుండగా నేను దర్శనమందు చూచిన సమయమున కనబడి ముట్టెను. ఇక్కడ గమనించిన అధ్యాయం అంతా మనం చదవలేము, కానీ ఒక మాటలో చెప్పాలంటే, ఏ ప్రార్థన అయితే దానియేలు చేస్తూ వచ్చాడో ఆ ప్రార్థనని దేవుడు ఏం చేశాడంటే సఫలము చేశాడు. ఏం చేశాడు? సఫలం. నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టు, ఎటువంటి కార్యం తలపెట్టు, అతి భయంకరమైన కార్యం తలపెట్టు, ఎంతో శ్రేష్టమైన కార్యం తలపెట్టు, అది నీ శక్తికి మించిన కార్యం తలపెట్టు, ప్రార్థన చేయుచుండగా. ఎటువంటి ప్రార్థన? దానియేలు లాంటి ప్రార్థన. అదే మనం చూడబోతున్నాం ఈరోజు. ఆ 7 లక్షణాలు దానియేలు నుంచే, ఆ దానియేలుకున్న 7 లక్షణాలే యేసు ప్రభువారిలో ఉన్నాయి, ఏలియాలో ఉన్నాయి, చెప్పండి, ఇర్మియాలో ఉన్నాయి, చెప్పండి, నాలుగోది ఇక్కడ మనం జ్ఞాపకం చేసాం, దానియేలులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చదివితే ఆటోమేటిక్గా మన ప్రార్థన చేయుచుండగానే దేవుడి 5 అనుభవాలు కూడా మనల్ని నడిపిస్తాడు. మొదటిది మన స్వరూపం మారుతుంది, 2 దేవుడు సమ్మతిస్తాడు, 3వది
మనకి సాక్ష్యము పలుకుతాడు. 4వది ఆయన సహాయము చేస్తాడు. 5వది మన ప్రార్థనని సఫలీకృతం చేస్తాడు. ప్రియమైన వారలారా, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇంత ప్రార్థన గురించి మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం కదా. మనం ఎంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారి గారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనకి 3 శ్రేష్టమైన పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లు ఆయన జీవితంలో ఏది చెప్పాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అది మనతో చెప్తాడు. ఆ 3 మాటలు నేను జ్ఞాపకం చేయనా. మన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక శ్రేష్టమైన ప్రార్థన గురించి ఆయనకు ఒక టైటిల్ ఉంది. ఏంటి ఆ టైటిల్ చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన విషయంలో ఆయనకు ఒక మంచి పెద్ద టైటిల్ ఉంది. ఏంటో చెప్పండి. చెప్పమ్మా, ఏంటమ్మా? ప్రార్థన వినే దేవుడు. దానిని కొంచెం మోడిఫికేషన్, అంటే నువ్వు గ్రంథికంలో చెప్పు, బైబిల్లో ఉన్న మాట చూపిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట ఎప్పుడు కూడా కంటత పెట్టుకోండి. కీర్తన గ్రంథం 65:2. ప్రార్థన ఆలకించుబడా సర్వ శరీరులు నీ యొద్దకు. ఈ ప్రపంచములో అందరూ సువార్తకు వినై మారు మనసు పొందలేనటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి సర్వ శరీరులు రావడానికి ఒక్కటే కారణం. ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ ప్రార్థన ఆలకించరు, ఒక్కడే ఆలకిస్తాడు. దీన్ని ఏమంటామో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పొచ్చు. అంతేనా? ఆయనకున్నది 2వ టైటిల్. ఎంత అద్భుతం చెప్పనా? ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాడు, కానీ మీరు ఎలా చెప్తారని ఇలా చెప్పాను. ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, కానీ ప్రార్థనను ఆచరించి చూపించినవాడు. మార్కు సువార్త చూడండి, 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన పెందల కడని లేచి, చూడండి, ఇందాకలే నా భార్యతో అడుగుతూ వచ్చాను, అమ్మ పెందల కడ అంటే మనం అనుకుంటాం 3 గంటలకో 2 గంటలకో 5 గంటలకు అనుకుంటాం. అక్కడ అందుకే రాశాడు ఆయన పెందల కడని లేచి అంటే పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, లేకపోతే కోడి కూసి, ఇది కాదట. ఇంకను చూడండి ఆ సఫిక్స్ ఎంత బాగా రాశాడో. చూడండి. తర్వాత ఇన్నాళ్ళ వరకు మనం పూర్వపద కర్మదాయ సమాసం కాదు, ఇటుపక్క మాట్లాడేది. ఇప్పుడు జ్ఞాపకం, మన ప్రార్థనలు ఇంకా ప్రార్థన చెయ్యుచుండగా మనకు ఎందుకు రావడం లేదు జలబని అంటే, మనం ఉదయం నేర్చమంటే రాత్రి 9 అయిపోతుంది, మనకి 7 అయిపోవచ్చు కాక. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. మనల్ని మనం ఎవరు విమర్శించుకోకర్లేదు, మనం విమర్శించవచ్చు. ప్రియమైన వారలారా, మన హృదయ పరిశీలన చేసుకుందాం. ప్రమాణం పెందల కడ లేస్తున్నామా, ఇంకా చీకటి ఉంటుండగా మనం లేస్తున్నామా? అది ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట చెప్పేవాడు కాదు, మాదిరి చూపించేవాడు. సేవకులందరూ మాటలు చెప్పేవారే, మాదిరి చెప్పండి, చూపించడం లేదా అంటే మీరు చూస్తున్నారైతే. ప్రియమైన వారిని గమనించండి, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆచరించేవాడు. అంతేనా? ఆయనకి ఇంకో పేరు తెలుసా మీకు? చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. 22:40 వచనం. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పాను. 45వ వచనం. ఆయన ప్రార్థన చాలించిన తర్వాత లేచి శిష్యుని వద్దకు వెళ్ళి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి. విచిత్రం చెప్పనా? ముందు దానికి రెండో దానికైనా, మొదటిదేమో ఆయన ఆలకించే దేవుడు, రెండోది ఆచరించే దేవుడు, మూడోది ఆయన ఆజ్ఞాపించే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీకు ఆ విషయం తెలుసా? ఆజ్ఞాపించిన తర్వాత కూడా నువ్వు చేయలేదు అనుకుంటే దాన్ని ఏమంటాడు తెలుసా? పాపము అన్నది దేవుని బైబిల్. మీకు అర్థమైందని చెప్పింది. బైబిల్లో 2 పాపాలు ఉన్నాయి. మొదటి పాపం ఏంటో తెలుసా? సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. చెప్పండి, సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఎమిషన్. తెలుగులో ఎలా చెప్తాను? ఏదైతే దేవుడు చేయమన్నాడో అది చేయకపోవడం పాపం. దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో అది చేయడం, 2 ఒకటి కావు. మళ్ళీ గుర్తుంచుకోండి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేస్తే, ఆదామా నువ్వు తిను నిశ్చయంగా చేస్తావు, చేశాడా లేదా? దావీదు ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, చేశాడా లేదా? అరే చెప్పండి. ఇవన్నీ అంటే సిన్ ఆఫ్ కమిషన్. దేవుడు ఏదైతే చెప్తాడో అది క్షమించండి, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడం తప్పు. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవడం తప్పు. ఇది పాపం.
మీ నిమిత్తము నేను పాపము చేయకుండుట అది నాకు పాపము కలిగిన ఎవరు సౌలు విషయంలో సమూయేలు చెప్తాడు. ప్రియమైన వారలారా, ఒక మాట మీరు గమనించండి. ఇక్కడ ప్రార్థన అంశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఆలకించువాడు ఆయనే, ప్రార్థనని ఆచరించి చూపించింది ఆయనే, ప్రార్థన చేయమని ఆజ్ఞాపించింది కూడా ఆయనే. ఈరోజు ఈ మూడు మన ప్రభువారిని యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేయండి ఇక్కడ నిలబడిన బోధకులు చెప్పడం చాలామంది, కానీ దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలనేది చాలామందికి తెలియని విషయం. మనకి నిజంగా చెప్తాను, ఇన్ని వర్తమానాలు ఉన్నాయి, ఇన్నిసార్లు ప్రతి వర్తమానం ద్వారా ఏదో నేర్చుకుంటున్నాం, కానీ ఈరోజు నేర్చుకోబోయే వర్తమానంలో దానియేలు జీవితంలో ఎలా ప్రార్థన చేశాడో ఒక 7 శ్రేష్టమైన కోణాల్లో మీకు నేను చూపించి నా వర్తమానాన్ని ముగిస్తాను. నాకు ఇంకా 15 నిమిషాల సమయం ఉంది, మన ప్రార్థనలకు వెళ్ళిపోదాం రండి. ఆయన ప్రార్థన చేయుచుండగానే అంటున్నాడు ఒక్క అంశంలో దానియేలు విషయం మనం చూసుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదివి పెట్టండి. 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదువు నాన్న. యవని ఏలుబడిలో మొదటి వచనం కూడా చదువు. మాదీయుడగు ఆశ్వరోసు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజయ్యాడు. ఆ కల్దీయులు రాజు అయినటువంటి ఆ దర్యావేషు టైంలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు యెర్మీయాకు సెలవిచ్చిన చేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. నెంబర్ 1 బాగా గమనించండి. దానియేలు ఈ 9వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి ఆయన మొట్టమొదట అది వరకు ఎప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేయలేదు. దానియేలు గ్రంథంలో 3 శ్రేష్టమైన సుదీర్ఘమైన ప్రార్థనలు ఉన్నాయి. 6వ అధ్యాయం, 9వ అధ్యాయం, 18వ వచనం, 6వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. ఇవన్నీ నేను చెప్పను, కానీ ఒక మాట గమనించండి. ఈ 9వ అధ్యాయం 2వ వచనంలోని అక్కడ దర్యావేషును బట్టి ఆ రోజు టైం మొదటి సంవత్సరంలోని ఇట్లా జరుగుతూ ఉంది. ఆయన ఏమో చదవాలి. ఏం చదవాలి? యూదులకు ఒక ఆచారం ఉంటుంది. ఏంటి? ధర్మశాస్త్రం ధ్యానించాలి, చదవాలి, పఠించాలి. పఠించేటప్పుడు ఏం చేశాడంటే తెలుసా, ఆ రోజు యెరెమీయా గ్రంథం చదువుతుండగా యెరూషలేమును గురించి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ప్రవచన రూపంలో అది నెరవేర్చి సంపూర్తమయ్యేటువంటి దినము వస్తుందని దేన్ని బట్టి గ్రహించాడు? ధర్మశాస్త్రమును బట్టి. దాని అర్థం ఏంటంటే తెలుసా, మనం ఏ రోజైనా ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించాలి, సంఘ ప్రార్థనలో మొట్టమొదటి వాక్యం ఎందుకు చెప్పాలన్నా, ఏ ప్రార్థన కూటంలో మొదట ఎందుకన్నా వాక్యం ఉండాలి అని అంటే ఇది దైవికమైన క్రమం. వాక్యము లేకుండా ప్రార్థన చేయడం తగదు. అంటే వ్యక్తిగతమైన ప్రార్థనలు వేరనుకోండి, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అంటే వాక్యము గుండా మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ గమనించాలి, దానియేలు ప్రార్థన చేయడానికి అంత భారభరితముగా ప్రభు దగ్గరికి సాగిలపడ్డానికి తను దీనుడుగా దానియేలు తను ప్రభు పాదాల దగ్గర పడవేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దైవికమైన గ్రంథము చదువుట. దాని అక్కడ అన్నాడు, ఈ గ్రంథము చదివి ఏం చేశాడు? గ్రహించాడు. అంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యమును గ్రహించాలి. దేవుని వాక్యమును గ్రహించకుండా నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేవు. మీరు అనొచ్చు, అన్నా దైవిక గ్రంథం చదవడం వల్ల నాకేంటి ప్రార్థన చేయడానికంటే ఒక్క మాట గమనించండి, మనము యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అటువంటి ప్రార్థన మనకి కావాలంటే అయితే దేవుని వాక్యమైనా వినాలి, లేకపోతే దేవుని వాక్యమైనా చదవాలి, లేకపోతే వినిన వాక్యాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు గమనించండి, దేవుని వాక్యములో అతి శ్రేష్టమైన అంశం ఏంటో తెలుసా? చూడండి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1:10. అందుచేత మనక మీరు సంపూర్ణ జ్ఞానమును గలవారగునట్లు, అదిగో గ్రహింపు దేని కొరకు? దేవుని యొక్క చిత్తమును. అది దేవుని చిత్తం గ్రహించడం వేరు, దేవుని చిత్తం సంపూర్ణం గ్రహించడం వేరు. వినండి ప్రియమైన వర్లారా, అన్నా నాకు రాత్రి దర్శనం వచ్చింది, ఇది దేవుని చిత్తమై ఉండొచ్చు. అన్నా సేవకుడు నాతో మాట్లాడే ఉన్నాడు, దేవుని చిత్తమై ఉండొచ్చు. ఆ చిత్తాన్ని సంపూర్ణముగా గ్రహింపజేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఆ దర్శనము దేవుని వాక్యముతో సరిపోయిందా లేదా? ఆ సేవకుడు నా విషయంలో చెప్పిన ప్రవచనం వాక్యంతో సరిపోయిందా లేదా? అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రార్థన స్పష్టమవుతుంది మనకి.
ఈరోజు ప్రార్థన చేయుచుండగా దానియేలుకి ఎందుకు తన ప్రార్థన సఫలీకృతమైందంటే, ధర్మశాస్త్రమును చదివింది కేవలము చదవటమట్టుగా కాదు, చదవాలని యోధా మతములో ఉన్నటువంటి ఆచారమును బట్టి అలవాటును బట్టి చదవలేదు, కానీ దేవుని చిత్తమును గ్రహించడానికి. దేవుని చిత్తం గ్రహిస్తే ఏమవుతుందో తెలుసా, మనము దేవుని చిత్తానుసారంగా ఎలా అడగాలో తెలుస్తుంది. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, త్వరగా రండి, సమయం అయిపోతుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక చూడండి, ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుతారా? మనం చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అనేటువంటి మాట మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినది ఆయన మన మనవని. దాని అర్థం ఏంటో తెలుసా, మన మనవి దేవుడు ఆలకించడం లేదు అని అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని వాక్యము లేక ధర్మశాస్త్రము ద్వారా మనము గ్రహించలేకపోతున్నాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు, నువ్వు ఏం మాట్లాడమంటున్నావు, ఎక్కడికి వెళ్ళి స్వార్థ చేయమంటున్నావు, ప్రభా నేను ఆ విషయంలో ఎలా స్పందించమంటావు, ఇవన్నీ కూడా దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. అది దేవునికి చిత్తము గ్రహించడం కాదు, సంపూర్ణమైన గ్రహింపులోకి తీసుకొస్తుంది. ప్రియమైన వారలారా, ప్రశ్న ఏంటంటే, ఇంతకీ దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తున్నామా? ధ్యానిస్తే తప్ప గ్రహించలేం. సమయానికి అద్దుబాటును బట్టి చాలా తలంపులు ఉన్నాయి, నేను ఇంకా చెప్పలేను. మొదటిది ఏంటంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రమును చదివి గ్రహించి అనుభవంలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా, దేవుని చిత్తాన్ని ధర్మశాస్త్రము బట్టబయలు చేసింది. ఎందుకో తెలుసా, దేవుని చిత్తం ఏంటి అక్కడ చూడండి, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 దినములు సంపూర్తి. ఎలా తెలిసింది? ఎవరు చెప్పరు, ఎవరు మాట్లాడరు. ఎందుకో తెలుసా, ఆ కల్దీయులు నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయినటువంటి యూదులు 70 సంవత్సరాల వారి యొక్క శ్రమ, ఆవేదన, నింద, నిట్టూర్పు ఎవరికి తెలియదు, ఒక్కరికి మాత్రమే తెలిసింది. అదేంటో తెలుసా, దానియేలు యెరెమీయా భక్తుడి ద్వారా రాయించి పెట్టినటువంటి. అందుకే నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, ఏ వాక్యము ఏ సేవకుడు చెప్పినా ప్రియమైన వారలారా, నోట్స్ ప్రిపేర్ చేయండి, నోట్స్ రాయండి. ఆ యొక్క మాటలు మనం రాసుకోవాలి. అది మన భావితరాల్లో రానున్న రోజుల్లో మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, దేవుని చిత్తము ఆ సేవకుడి ద్వారా, ఈ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ద్వారా ఎలా మాట్లాడడం మనకి తెలుస్తుంది. రెండో మాట, మొదటిది గ్రహించుట. దేవుని యొక్క వాక్యము గ్రహించుట ద్వారా మనం ప్రార్థన చేయుచుండగా దేవుడు మన ప్రార్థనని సఫలీకృతం చేస్తాడు. రెండో మాట చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం, త్వరగా. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకు ప్రభు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకోండి. ఇక్కడ గమనించండి, అక్కడ గమనించండి, దానియేలు ఎటువంటి వాడు? ఒక ప్రధానమంత్రి, రాజు తర్వాత రాజు అయిన 127 సంవత్సరాలకి అధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు ఆ మాట ఆ చిత్తానుసారమైన గ్రహింపులోకి వచ్చిన తర్వాత తనను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి వినాలి ఈ మాట. గోనెపట్ట కట్టుకోవడము, బూడిద రాసుకోవడము, ఉపవాసం ఉండడము, హృదయాన్ని నిబ్బరం చేసుకోవడం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి. నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్స్ యూ మైట్ హ్యావ్, అఫ్ కోర్స్ యూ మైట్ బి ఎ మిలినియర్, బిలినియర్, ట్రిలినియర్, నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమిటో నీకు అర్థమైతే నువ్వేం చేసుకుంటావు తెలుసా? ఆయన పాదాల కిన్నుడుగా, దీనుడుగా ఏమైపోతావు తెలుసా? తగ్గిపోతావు. నేను ఏమాత్రపు వాడను, నేను ఎంతటి వాడను. అందుకే కదా అబ్రహాము లాంటి వాడే నేను ధూళిని దుమ్మిని అన్నాడు. యోబు లాంటి వాడు అన్నాడు కదా, నేను ఎటువంటి వాడిని, నేను నీచుడును, నన్ను నేను అసహించుకుంటాను అంటున్నాడు. పేతురు అంటాడు నేను పాపాత్ముడు అంటాడు. అపోస్తలుడు పౌలు అంటాడు నేను పూర్వము దోషకుని, హింసకును, హానికరును, అపోస్తలుల కంటే తక్కువను, పరిశుద్ధుల్లో అత్యాలు అల్పుటువంటి వాడును అని ఎట్లా చెప్పారు అంటే తెలుసా, ఆ గ్రహింపు ఎవరికైతే వాక్యం ద్వారా వస్తుందో రెండోది తగ్గింపు చేస్తుంది. ఈరోజు నీ నా జీవితంలో తగ్గించుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను లేకపోతే, నేను ఉండకపోతే, నేను చెప్పకపోతే. నో, దేవుడు హృదయం రేపుతూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? జాషువా, నువ్వు ఉన్నా లేకపోయినా నా కార్యం ఆగదో. ఏ సహోదరుడు ఇక్కడ పని చేయకపోయినా నా కార్యము నేను జరిపించుకుంటాను. బిలాము లాంటి వాడికే బుద్ధి చెప్పినటువంటి దేవుడు గాడిద ద్వారా మాట్లాడించిన దేవుడు మాట్లాడించుకోడా? మన జీవితంలో ఒక్కటి మరి గమనించండి, దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో దాన్ని అంతం వరకు నిబ్బరంగా పట్టుకుందాం. రెండవది తగ్గించుకుందాం. ప్రియమైన వారలారా,
విచిత్రం చెప్పనా, ఒక శ్రేష్టమైన మాట మనం ప్రతిసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన గర్విష్ఠులను అణిచి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆకాశముందున్న దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములు నివసించువాడు. ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులను. ఆ దీనులు అంటే ఎవరు తెలుసా? విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్ల చేరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా నీ హృదయం కఠినంగా ఉందేమో, నీ హృదయం ఇంకా కలుషితం అయిపోయిందేమో, ఇంకా నీ హృదయం సరిగా లేదేమో, దేవుని ఎదుట సరిగ్గా ఆయుధపరచుకోవడం లేదేమో. ఏ విషయంలో దేవుడిని అడుగుతున్నాడు? ఇన్ని రోజుల నుంచి వస్తున్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, దేవుని క్రియలు చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, సువార్త చేస్తున్నావు, మరి నీలో ఏమైనా తగ్గింపు ఉన్నదా? మనుషుల గురించి కాదు. ఎప్పుడైనా తగ్గింపు ఎలాగంటుందో తెలుసా? తగ్గింపు అంటే సరిగా బట్టలు వేసుకోకపోవడం, చింపురు జుట్టుతో రావడం, అందవికారంగా ఉంటుంది. అది తగ్గింపు కాదు ప్రియమైన. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, వారు దేవునిని, దట్ ఈస్ ద ఓన్లీ గ్రేటెస్ట్ థింగ్. ఆత్మలో దీనత్వం ఉంటే, నేను చెప్తున్నాను కదా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, మరి నీ ఆత్మ అన్ని విషయాల్లో దీనుడిగా ఉంటే అన్ని విషయాల్లో దీనుడిగా ఉంటావు. మరి నీ ఆత్మ అన్ని విషయాలు వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అర్థమైందని నేను చెప్పిన మాట? ఆత్మలో కానీ నువ్వు హెచ్చించబడితే దేవుడు నిన్ను భౌతికంగా హెచ్చిస్తాడు. అదే ఆత్మలో నువ్వు దీనత్వం కలిగి ఉంటే శారీరకంగా కూడా దీనంగా ఉంటావు. 2 మాటలు, సమయం అయిపోయింది. 3వ మాట జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 4వ వచనం. మొదటిది గ్రహించుట, రెండోది తగ్గించుకొనుట. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడగు. చాలు, నేను ఇంకెక్కువ చెప్పడానికి సమయం లేదు, సమయం అయిపోతుంది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఉపయోగించిన పదాలు చూడండి. ఏమైనా ప్రార్థన ఏం చేశాడు? ప్రభువా, మహాత్యము కలిగిన. ఈ మాట నాకు తెలిసి బైబిల్లో ఇద్దరు ఉపయోగించారు. ఇంకో వ్యక్తి ఎవరైనా చెప్తారా? సేమ్ టు సేమ్ ఈ మాట ఇంకొక వ్యక్తి ఉపయోగించారు. నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుతారా త్వరగా? నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన. ప్రియమైన వారలారా, ఇక్కడ నాకు ఈ మాట ఏ జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిది గ్రహించుట, రెండోది తగ్గించుకునుట, మూడోది ఏంటంటే దేవుణ్ణి హెచ్చించుట. మూడోది దేవుణ్ణి ఎలా హెచ్చించారు తెలుసా? మనం చేసిన ప్రార్థనలో గొప్ప విచిత్రం అనిపిస్తుంది. అంటే మనం చేసిన ప్రార్థన తప్పని కాదు, కానీ వాళ్ళ కంపారిజన్ చూడండి. యూదులు చేసిన ప్రార్థనలకి క్రైస్తవులు చేసిన ప్రార్థన డిఫరెన్స్. మనం ఏం చేస్తాం సార్? ప్రేమగల మా ప్రభువా, ఎప్పుడు ప్రేమే. కృపగల దేవుని కొన్ని, కృపగల దేవుడే, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. ఇక్కడ వీళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి తెలుసా? భయంకరుడు అయిన మహాదేవా. ప్రియమైన వర్లరా, నీ దేవుడు ఎవరో తెలుసా? మహాభయంకరుడు. భయంకరుడు అనే మాట బైబిల్లో 2 సందర్భాల్లో 2 స్థానాల్లోనే ప్రభు కొరకు వాడబడింది. ఎక్కడో తెలుసా? కీర్తనల గ్రంథం చూడండి, త్వరగా బైబిల్ స్టడీ అయిపోతుంది. కీర్తనల గ్రంథం 68:35. కీర్తనల గ్రంథం 68:35 త్వరగా. తన పరిశుద్ధ స్థలములలో, చాలు, వేర్ హీ వాజ్ సో పవర్ఫుల్. ఎక్కడ? దేవుని మందిరములో ఆయన భయంకరుడు. ప్రియమైన వర్లారా, మనం ఏమనుకుంటాం? హీ వాజ్ కన్సర్నింగ్ అబౌట్ హిస్ ప్లేస్. ఆయన ఎక్కడైతే నివాసం చేయాలనుకుంటాడో, ఎక్కడైతే కోరుకోవాలనుకుంటాడో, ఎక్కడైతే చెప్పండి దేవుడు నివసించే స్థలం ఉందో ఆ ప్రదేశంలో ఆయన భయంకరుడు. భయంకరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ ఇటువైపు, భయంకరుడు అంటే తీర్పు తీర్చు దేవుడు. జాగ్రత్త. భయంకరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు దహించు అగ్ని. ఇంకో మాట, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలలో ఆయన పరిశుద్ధ దూతలు అంటే శరాపులు, కెరూబులు మాత్రమే కాదు. పరిశుద్ధ దూతలు అనేటువంటి పేరు ఎవరికి ఉంది? దేవుని ప్రజలకు, దేవుని సేవ చేసేవారు, దేవుని పరిచారకులు, అయాచకులు, వారి మధ్యలో కూడా దేవుడు ఎటువంటి వాడు? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కానీ సరిగా కానీ పని చేయకపోతే, మన భాషలో చెప్పాలంటే ఏం చేస్తాడు?
కాల్చి పడేస్తాను అన్నాడు. ఏంటి తెలుసా? లేవియకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహు అగ్నిని తీసుకొచ్చి ఏం చేశాడు? బలిపీఠం మీద తీసిన చోట నిప్పు కొరువులతో ధూప వేదికని వెలిగించాల్సింది పోయి అగ్ని వేరొక అగ్ని. ఏదైనా అగ్నే కదా, ఏవైనా నిప్పులు కదా, ఏదైనా ప్రార్థనే కదా? నో. దేవా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. దేవా, నీ పరిశుద్ధ స్థలంలో నీవి భీకరుడువు, నీ పరిశుద్ధ ప్రజలలోనూ కూడా భీకరుడువు, నీ తీర్పులు గంభీరమైన ప్రభా, నేను తాళలేను. దేవా, అంత గొప్ప దేవుడు. ఏ రోజైనా మన ప్రభువుని ఇట్లా హెచ్చించినామా? ప్రేమ కలిగిన దేవుడు అంటే, కృప కలిగిన దేవుడు అంటే, ఆయన అంత తీర్పు తీర్చి అంత భయంకరుడైన దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కృప చూపిస్తున్నాడంటే ఆ ప్రేమని, ఆయన కృపని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు, దాన్ని నిరర్ధకం చేసుకోవద్దు, దాన్ని పాడు చేసుకోవద్దు. గమనించండి. 3వ మాట, మొదటిది గ్రహించుట, 2 తగ్గించుకొనుట, 3 హెచ్చించుట, 4వది చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. నీ విధులను అనుసరించుట మాని పాపులము దుష్టులము చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. 4వది ఒప్పుకొనుట. ఎంత పర్ఫెక్ట్గా ఒప్పుకోవాలంటే అంత పర్ఫెక్ట్గా. ప్రభా, మనం ఒప్పుకోలు ఎలాగుంటే చెప్పనా? కొన్నిసార్లు ఎలా ఒప్పుకుంటాం తెలుసా? ప్రభా, నిజంగా నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించు. నీకు తెలీదా పాపం చేసావా లేదా? ప్రభా, నేను తప్పుగా ప్రభా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిజంగా నీకు తెలీదా తప్పుగా మాట్లాడేవలేదో? ప్రభా, తెలియక అక్కడ, అందుకే అపోజిషన్ పౌలు తెలియక చేసి తిన కనుక కనికరింపబడి తినన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చేసే ఒప్పుకోలు ఎవరు వింటారో ఎవరు వినరో పక్కన పెట్టు. ఇక్కడ అంటున్నాడు దానియేలు చేసిన ప్రార్థన చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతారా? 9వది, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు. ఇక్కడ మీకు ఏమైనా అనిపించిందా దానియేలు చేసిన ప్రార్థనలో? ఏమైనా విషయం గమనించారా మీరు? సరే, సమయం అయిపోతుంది, నేనే చెప్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు వారితో పాటు దానియేలు కూడా కలుపుకున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? ఈయనొక్క మాట, ఒక శ్రేష్టమైన స్పష్టమైన ఒక మాట అడుగుతాను. దానియేలు గ్రంథంలో ఈ మొత్తం ఆయన రాసినటువంటి ఈ మొత్తం, ఇగో చూడండి, దానియేలు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి? 12 13 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాలు దానియేలు చేసిన తప్పు చెప్పండి, దానియేలు చేసిన పాపం చెప్పండి, దానియేలుకు దుష్టత్వం చెప్పండి, దానియేలు యొక్క తిరుగుబాటు చెప్పండి, దానియేలుకు చెడుతనం చెప్పండి. ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా చూపించలేము. అందుకే దావీదు, క్షమించండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? దానియేలు నీవు అబ్బా, ఈయన నా ప్రియకుమారుడు యేసు ప్రభుని అంటే అంత శ్రేష్టమైన మాట ఒక్క దానియేలు అనగలిగాడు. ప్రియవారులారా, పెళ్ళి లేదండి. యవ్వన జీవితాన్ని కల్దీల దేశంలో బహు అందగత్తులు, సౌందర్యవతులు, ఎటువంటి ఉద్యోగంలో ఉన్నాడు, ఎటువంటి ఉద్యోగం? ప్రపంచం 127 సంస్థానం, రాజు తర్వాత రాజస్థానం. ఎంతమంది రారో, ఎంతమంది క్యూ కట్టరో? యూదుడు అక్కడ రాశాడు బహు సౌందర్యం కలిగిన వాడట. అంత మాత్రమేనా? సౌందర్యంతో పాటు సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారట. అరే ఏంటి, అంతకంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధులట. అటువంటి వారు దేవుని కొరకు ఎలా నిలబడ్డారు తెలుసా? తమ జీవితాలు దేవుని కొరకు నపుంసకులుగా చేసుకున్నారు. ప్రియచెల్లి, తమ్ముడా, ఈ మాట వింటున్నా. ఈరోజు దానియేలు ప్రార్థన వినడానికి, ప్రార్థన చేయుచుండగా జవాబు పొందుకోవడానికి, ప్రార్థన యొక్క జవాబు సఫలీకృతం కావడానికి కారణం ఏంటో తెలుసా? అట్లాగా వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు. ఈరోజు అందం ఉంటే, జ్ఞానం ఉంటే, చెప్పండి, కొంచెం ధనం ఉంటే, కొంచెం గౌరవం ఉంటే, కొంచెం ఉద్యోగం ఉంటే, కొంచెం ధనం ఉంటే నా పాటివాడు లేడు. ఇదంతా ఇచ్చినవాడు కేవలము నీ దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు. సరైన ఒప్పుకోలు చేయాలి. మొదటిది గ్రహించుట, 2వది తగ్గించుకొనుట, హెచ్చించుట, ఒప్పుకొనుట. ఎన్నోది? 4. 5వది చూడండి, 9వ అధ్యాయం 17 నుంచి 19 త్వర చదవండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి ఆలకించి నీ ముఖ ప్రకాశమును రానిము,
గొప్ప కనికరమును బట్టి మేము నేను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థన చేయట్లేదు. మా దేవా, చెవియుగా ఆలకించు. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి నచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడి నీ పట్టణం దృష్టించి చూడు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. మా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడిన నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని. ఎంత ప్రార్థనలో ఆయన చేసిన విజ్ఞాపన, విన్నవించుకునుట అని రాసుకోండి. ఆ పాట విన్నవించుకునుట ఎన్నో పాయింట్ ఇది? 5 ఆయన విన్నవించుకుని 3 సందర్భాలు రాశాడు. ఆయన విన్నవించే విధానం చూస్తే సంతోషం అనిపిస్తుంది. 3 పదాలు వాడాడండి. 3 పదాలు. మొదటి మాట ఏంటో తెలుసా? చూడండి, 9:16 వచ్చినాం. 9:16 ప్రభువా మా పాపమును బట్టి యెరూషలేము నీ చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రోధం తొలగనీయకుము. చూడండి, దేనిని బట్టి కాదు, ఒక్క పదం వాడాడు, నీ నీతి కార్యముల బట్టి. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి, 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట, నీ గొప్ప కనికరములను బట్టియే. మొదటి నీతి కార్యములు బట్టి, రెండోది నీ గొప్ప కనికరములను బట్టియే. మూడో మాట చూడండి, ఆఖరిలో 19వ వచనం, నీ ఘనతను బట్టి నా ప్రార్థన. చలి తమ్ముడా, మనము దేవుడికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఈ 3 పదాలు ఎప్పుడూ ఉపయోగించండి. ఈ మూడిటిని ఏం చేస్తుంది అంటే తెలుసా? నీ నీతి కార్యములు బట్టి, నా నీతి కాదు ప్రభా అని చెప్తుంది అక్కడ. రెండోది అంటాడు నీ గొప్ప కనికరములు బట్టి, నువ్వు చేసిన కార్యములు బట్టి కాదు, ఆయన కనికరం. మూడోది ఏమంటాడు తెలుసా? నీ ఘనత. ప్రభా నాది ఏం లేదు. మన జీవితంలో ప్రభువుని మనం ఎప్పుడు ఆయన విన్నవించిన ఆ విన్నపములో నీ తగ్గింపు మొదట్లో కనబడాలి. అంతకంటే ఆయన హెచ్చించినప్పుడు ఆయన తగ్గించడం, ఈ 2 పదాలు ఇందులో కనబడతాయి. నీ నీతిని బట్టి, నీ కార్యం, చెప్పండి, నీ గొప్ప కనికరములు బట్టి, నీ ఘనత. ప్రభా నీ ఘనత లేకపోతే నేను ఘనపరచబడలేను, నీవు కనికరం చూపించకపోతే నేను కనికరం పొందలేను, నువ్వు నీతి కార్యములు బట్టి కాకపోతే నా స్వనీతి కార్యములు బట్టి కాదు అని ప్రభు దగ్గర మనం విన్నవించినప్పుడు దేవాదేవుడు మనం ప్రార్థన చేయుచుండగా మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఈ 3 వంతుల ప్రార్థన చేయడానికి ఆయన అన్ని పదాలు రాశాడు. ఎక్కడి నుంచి? 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం 15వ వచనం వరకు. చూడండి ఎంత సిద్ధపడ్డాడో. ఇఫ్ యు వాంట్ టు ప్రేయర్ హీ నీడ్స్ 15 వర్సెస్ టు ప్రిపేర్. 15 వచనాలు రాశాడు ఆయన ప్రిపేర్ అవ్వడానికి. ఇక్కడ 3 వచనాలు, దేవా నీ ఘనతను బట్టి, నీ ప్రభా నీ నీతి కార్యమును బట్టి, నీ గొప్ప కనికను బట్టి ప్రభా నా ప్రార్థన అంగీకరించి. ప్రభా నా ప్రార్థనని అంగీకరించడానికి నా నీతి కాదు, నా యొక్క కార్యాలు కావు, నా ఘనత కాదు. చెప్పండి, నా నీతి కాదు, నా కార్యాలు, నా క్రియలు కావు, నా ఘనత కాదు. చూడండి లాస్ట్ ఇది 6వ అధ్యాయం చూడండి, 6వ వచనం. సమయం అయిపోయింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. 9:21 నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట దర్శనమందు చూచిన అతి ప్రకాశమైన గాబ్రియల్ ఆ మనుషుని సాయంత్రం బలి అర్పించే సమయమైన నాకు కనబడే వచ్చింది. ఎవరు వచ్చారు? ప్రకాశమైన దేవత. ప్రార్థనకి విన్నపం ఎవరిస్తారు? గాబ్రియల్, మికాయేలా? గాబ్రియల్ వచ్చింది. ఇమిడియట్ ప్రకాశమైన ఒకడు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఉంటాయో ప్రార్థన అంగీకరించబడుట. దీన్ని ఏమంటాడు? అంగీకరించుట అని రాసుకోవాలి. దేవా అప్పుడు నా ప్రార్థన అంగీకరించు. ఎవరిని పంపించాడు దేవుడు? సాక్షాత్ గాబ్రియల్ పంపించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చక్కటి మాట గమనించండి. 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం 20, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభ. చూడండి ఎంత అద్భుతం. చాలు, నేను ముగిస్తున్నాను. నువ్వు ఇంకా ప్రార్థన దేని కొరకైతే ప్రార్థన చేస్తున్న మొదలుపెట్టే ప్రియ సోదరుడా, సహోదరి, చెల్లి, తమ్ముడా, నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేయడం ఆరంభిస్తావు దేవుడికి తెలుసు. అమ్మా నేను ఒక ప్రశ్న అడిగినా చాలా సిల్లీగా ఉంటుంది, కానీ యాక్చువల్గా మాత్రం అర్థం దీని యొక్క గమనాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ అవసరం దేవుడికి తెలీదా? నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయన వింటాడా? వినండి, చెప్పండి. నువ్వు దేని కొరకైతే, ఏ కొరతతో, ఏ సమస్యతో అవుతున్నో దాని కొరకు ప్రార్థన చేస్తే కానీ ఆయన ఆలకించడా? ప్రార్థన చేయకపోయినా ఆలకిస్తాడా? చెప్పండి. నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా అన్నీ ఎరిగిన దేవుడు. కానీ ఎందుకు చేయమంటాడు చెప్పు? ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆచరించేవాడు, ఆయన చేసి చూపించాడు.
ఆయన చేసాడు. అది మాదిరి. అంతే. లేకపోతే నువ్వు మాదిరికరంగా నువ్వు ప్రార్థన చేసావు, నీ ప్రార్థన అసలు నీకు విషయం తెలుసా, మన ప్రార్థన దేవుడు ఎండు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, గొప్ప దేవుడు అండి నిజంగా. మన ప్రార్థనలని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోయి ఎవరికి ఇచ్చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర నిత్యం విజ్ఞాపన చేసే మన నిరంతర ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి ఇచ్చేస్తే ఆయన నిత్యం మన కొరకు. అది ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ఏ కొరతలో నువ్వు ఉండు, ఎటువంటి కష్టంలో ఉండు, ఎటువంటి కన్నీటిలో ఉండు, నీ బాధ, నీ సమస్య, నీ అనారోగ్యం, నీ ఆర్థిక పరిస్థితులు ఎవరితో చెప్పొద్దు. యూ డోంట్ సే టు ఎనీబడి ఎల్స్, బట్ యూ హ్యావ్ టు టెల్ టూ పీపుల్. నెంబర్ 1 విత్ గాడ్ అండ్ టు ద పీపుల్ హూ ఇన్ ద చర్చ్. దేవుని బిడ్డలతో మాత్రము. దేవుని ఎందుకు ఎవరితో చెప్పొద్దు? ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనను ఆచరించే దేవుడు, ప్రార్థన చేయమని ఆజ్ఞాపించే దేవుడు. మనందరం కూడా అట్టి విధంగా ఈ 7 అనుభవాల్లోకి వెళ్దాం. మొదటిది గ్రహించాలి వాక్యం ద్వారా. 2 దహించాలా, తగ్గించుకోవాలి. 3 దేవుని హెచ్చించాలి, దేవుని ఒప్పుకోలు సరిగ్గా చేయాలి, సరిగ్గా విజ్ఞాపన చేయాలి. ఆయన్ని చేస్తే ఆయన అంగీకరించాలి, మనల్ని అంగీకరిస్తాడు ప్రార్థనని. తర్వాత లాస్ట్ చివరిది తెలుసా, దానియేలు నువ్వు బహుప్రియుడు అంటే ఆయన ఆదరణ కలిగజేస్తాడు. లాస్ట్ ఫైనల్ ఏంటి తెలుసా, నీ ప్రార్థనకి జవాబైనది. ఎప్పుడైతే సఫలీకృతం అయిపోద్దో మనకేమవుతుంది, హృదయానికి ఆదరణ వచ్చేస్తుంది. అటువంటి ఆదరణతో దేవుడు మనందరిని నింపి దీవించి ఆశీర్వదించునుగాక. ఒక్క మాట, వారు ప్రార్థన చేయుచుండగా. ప్రార్థన.